టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి రావాలంటే గెలిచే అభ్యర్థులకు సీట్లు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. గెలిచే నేతల సర్వేలు చంద్రబాబు చేతికి చేరాయన్నారు. అందులో తన పేరు ఉందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి ప్రొద్దుటూరు బరిలో నిలుస్తానంటున్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితో మా కరెస్పాండెంట్ సురేంద్ర ఫేస్ టు ఫేస్. అధికారమే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే జనసేనతో సైతం జతకట్టారు. ప్రతిపక్ష ఓటు చీలకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఓటర్ను పార్టీకి కైవసం చేసుకునే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తా ఉన్నారు. ఇప్పటికే పొత్తులపై ఎత్తులు కూడా క్లారిటీ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి 5 స్టార్ పొలిటీషియన్ మరోసారి తన ప్రభావాన్ని చూపిస్తా అని చెప్పి చాలా వరకు మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. అలాగే తన వంతులు భాగంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపై ప్రొద్దుటూరులో తన వంతు భాగంగా నిత్యం పోరాడుతున్నటువంటి సీనియర్ పొలిటీషియన్ 5 స్టార్ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రొద్దుటూరు రాజకీయాలు ఏంటి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచినటువంటి ప్రొద్దుటూరులో జరిగే పరిణామాలు ఏంటో ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్తే, చెప్పండి. అసలు ఎలక్షన్స్ దగ్గర పడుతూ ఉన్నాయి. ఏంటి అసలు ఈ ప్రొద్దుటూరు ఇంత అట్రాక్షన్గా నిలబడడానికి కారణం ఏంటి? ఏం జరుగుతుంది అసలు? ఎన్నికల దగ్గర పడుతూ ఉండే కొద్దీ మా ప్రొద్దుటూరులో గత 5 సంవత్సరాల నుంచి విపరీతమైన లంచగొండితనము, భూ ఆక్రమణలు, చాలామంది దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. హత్యా రాజకీయాలకు నిలయమైపోతుంది. చాలామంది పేదల దగ్గర నుంచి కొంతమంది బెదిరించి భూములు తీసుకోవడము, ఇట్లా ప్రొద్దుటూరు శాంతియుత వాతావరణం ఉన్న ప్రొద్దుటూరులో అశాంతి ప్రబలడం ఎక్కువైపోయింది. ప్రజల జీవనము సాఫీ జరిగే పరిస్థితిగా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మేము గతంలో ఉండబడిన 1983, 85, 89 కంటే ముందునే క్రిమినల్ రాజకీయాల నుంచి శాంతియుత వాతావరణానికి తీసుకొని వచ్చినాం ప్రొద్దుటూరు. ఇప్పుడు అటువంటి శాంతియుత వాతావరణంలో 25 సంవత్సరాలు ప్రజలు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు, మట్కా, జూదము, క్రికెట్ బెట్టింగులు ఇటువంటివన్నీ ఏమీ లేకుండా శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ జీవించి వారి వారి వ్యాపారాలకు వారు చేసుకునే ప్రతి పనికి ఎక్కడ ఎవరితో కూడా ఇబ్బంది లేకుండా శాంతియుత వాతావరణంలో వారి వ్యాపారాలు కానీ వారి యొక్క కార్యక్రమాలు అంత నిరభ్యంతరంగా నిరాఘాటంగా చేసుకోవడం జరుగుతూ ఉన్నింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అటువంటి వాతావరణ పరిస్థితులు లేకుండా కొంచెం అసింగక కార్యక్రమాల ద్వారా కానీ, మరి వారు కొంతమంది క్రిమినల్ చర్యల ద్వారా కానీ కొంచెం వాళ్ళకు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ పొద్దుటూరు పట్టణ ప్రజలకు వారి భూములు అమ్ముకునే దాంట్లో వారి స్వేచ్ఛ లేకుండా పోవడము, వారి భూములు అమ్ముకునే పరిస్థితుల్లో కూడా కొంతమందికి కప్పం కట్టాలనే పరిస్థితుల్లో ఉండడం కానీ, వాళ్ళ భూములు అమ్ముకునేటప్పుడు నువ్వు ఈ రేటుకే భూములు ఇవ్వాలా, ఈ రేటుకే ఇల్లు అమ్మాలా అని కొంచెం నిర్బంధ పరిస్థితుల్లో వారికి మార్కెట్లో ధర పెరిగి రాకుండా ఇంతకే నువ్వు అమ్ముకోవాలనేది, ఇంతకే నువ్వు కొనుక్కోవాలనే పరిస్థితులు ఈ మాదిరిగా మార్కెట్ పరిస్థితుల్లో జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది వచ్చి నేను కొంతవరకు స్తబ్దతగా ఉండబడిన మాట వాస్తవమే. కొంతమంది గతంలో ఉండబడిన వాళ్ళు పెద్దలందరూ చాలామంది వచ్చి ఏంటి నువ్వు ఇట్లా ఉండే పరిస్థితి, మరి పూర్వం పరిస్థితుల్లో ఎప్పుడో 1972 నుంచి 85 వరకు ఉండబడిన వాతావరణ పరిస్థితులు ప్రొద్దుటూరులో వచ్చినాయి. మరి నువ్వు ఇట్లా ఊరుకుంటే ఎట్లా మమ్మల్ని మా పరిస్థితులు అనేది చాలామంది నాతో వచ్చి చెప్పుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు ఎమ్మెల్యే ఏమంటున్నా అంటే వరదరాజులరెడ్డి ఫేడ్ అవుట్ ఎమ్మెల్యే, అతని వలన ఎటువంటి ఉపయోగం లేదు, నేనే మరోసారి గెలవబోతున్నా అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దీన్ని ఏమంటారు? ఆయన అభిప్రాయం అది ఉండొచ్చు, కానీ ప్రొద్దుటూరు ప్రజల అభిప్రాయం నేను ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన అభిప్రాయం అది ఉండొచ్చు. నేను ఉండాలని కోరుకునే ప్రజలు నాతో వచ్చి మాట్లాడి నన్ను మళ్ళీ రాజకీయాలకు, ప్రత్యక్ష రాజకీయాలకు రమ్మని కోరేవాళ్ళు నన్ను ఉన్నారు. అటువంటి కోరేవాళ్ళు నన్ను ఉండబడినప్పుడు ఆయన అభిప్రాయం అది ఉండొచ్చు. కానీ అంటే మీ పార్టీలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి మా పార్టీలోనే వరదరాజులరెడ్డి లేడంటున్నాడు, ఇటు మీ పార్టీలో ఉన్నటువంటి ఇంకొక ఇన్ఛార్జ్ తన పని తాను చేసుకోబోతున్నాడు. ఈ టైంలో మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేయడం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు 1985లో నేను తెలుగుదేశం పార్టీలో లేను. ఆఖరి నామినేషను ఆఖరి రోజున నాకు టీడీపీ టికెట్ ఇచ్చి అప్పుడు ఉండబడిన ఒక డిఎస్పీ గారు వచ్చి మీకు సార్ ఎన్టీ రామారావు గారు బీఫారం ఇచ్చినారు, మీరు వచ్చి నామినేషన్ వేయమని చెప్పి నన్ను ఆయన ఉండి నామినేషన్ వేయించిపోయినారు. అప్పుడు ఒక ఇంటెలిజెన్స్ డిఎస్పీ గారు. అప్పుడు నేను టీడీపీ పార్టీలో లేను. 2014లో నేను టీడీపీలో లేను.
అప్పుడు 2014లో అప్పటికప్పుడు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో నన్ను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ ఉన్నోళ్లకు లేనోళ్లకు ఏంటి తేడా ఏముంది? తెలుగుదేశం పార్టీలో గెలవగలిగే అభ్యర్థులు ఎవరని చూసి టికెట్ ఇస్తారు. చాలా కాలం నుంచి టికెట్ ఉండి ఆయన లేడు నేను ఉండాలని అంటే ఉండేవాళ్ళ వల్ల లాభమా నష్టం అనేది ఆలోచించేది పార్టీ. గెలవగలిగే అభ్యర్థులకు పార్టీ ఇస్తారు. చాలామంది కొన్ని వందల సంఖ్యలో పార్టీలు ఉంటాంటారు. వాళ్ళందరూ ఉన్నెళ్ళు వాళ్ళందరికీ టికెట్ ఇస్తా అంటే పార్టీ గెలవాలి కదా. అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలా. ఆయన ముఖ్యమంత్రి కావాలని అంటే గెలిచే వాళ్ళకు టికెట్ ఇవ్వాలి. గెలిచే వాళ్ళు ఎవరైంది అనేది ఆయన సర్వే చేయించుకుంటున్నాడు. ఒకటి పట్టు 5-6 సర్వేలు చేసుకుంటున్నాడు. 5-6 సర్వేలలో ఎవరు గెలవగలుగుతారనేది ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారు. ఆ ప్రజా అభిప్రాయం సేకరణలో ఎవరికైతే హైయెస్ట్ సర్వే ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు వాళ్ళొద్దు వీళ్ళు వద్దు అంటున్నారంటే ఆగేదైతే ఏం కాదు. అంటే గతంలో జరిగిన 2 టర్మ్లలో కూడా మీరు టీడీపీ పార్టీలో లేకపోయినా లాస్ట్ టైంలో మీకు సీట్ ఇచ్చారంట. సేమ్ సీన్ ఇప్పుడు రిపీట్ అవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు 2014లో నాకు సీట్ ఇచ్చినారు. నేను ఎన్నికల్లో పోటీ చేసి అప్పుడు ఉండబడిన కొంతమంది టీడీపీ అభ్యర్థులు నాకు వెన్నుపోటు పొడిచిన కారణంగా నేను ఓడిపోయినా. 2019లో నేను లింగారెడ్డికి సీట్ ఇచ్చినప్పుడు మళ్ళీ నేను ఎన్నికల్లో చేసినాను ఆయనకు. నేను పార్టీలో లేనని చెప్పేదానికంటూ నేను ఊరికి స్తబ్దతగా ఉన్నాను అంతే, యాక్టివ్గా లేనంతే. పార్టీలో లేనని ఎట్లా చెప్తారు? నేను మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డికి నేను మళ్ళీ చేసినాను. నేను లేనని ఎవరు చెప్తారు? నేను ఏ పార్టీలో ఎక్కడన్నా పోయినానా లేదా పార్టీలో చేరినట్టు చెప్పినానా? యాక్టివ్గా లేనంతే. ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లోనే గతంలో వెన్నుపోటు పొడిచారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ బై ఛాన్స్ మళ్ళీ మీకు టికెట్ ఇస్తే మీకు ఉన్నటువంటి పార్టీలో వెన్నుపోటు తప్పదా? ఇప్పుడు అప్పటికప్పుడు 2014లో నాకు టికెట్ ఇచ్చి నేను పార్టీలో అప్పటికప్పుడు వచ్చిన దానివల్ల వాళ్ళు వెన్నుపోటు పొడిచినా కూడా ఆ వెన్నుపోటుకు నేను అప్పుడు బలి కావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ అటువల్ల 100 మంది పొడిచినా నా వేగం కాదు. ప్రొద్దుటూరు ప్రజలు మీ బలమని భావిస్తున్నారు? 100% వాళ్ళ ప్రజల అభిప్రాయం మేరకే మళ్ళీ నేను ఎన్నికల్లో ఉండాలని అనుకుంటున్నా. అంతేగాని ప్రజాభిప్రాయం నేను చెప్తే కదా మీకు ఇందాక 1972 నుంచి 1989 వరకు చాలా పరిస్థితులు మాట్లాడాలంటే కష్టంగా ఉండే పరిస్థితుల నుంచి మంచి శాంతియుత వాతావరణం తీసుకొని వచ్చి ఆ శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ సుఖశాంతులతో బాగా ఉన్నారు. అటువంటి సుఖశాంత పరిస్థితులు అదుపు తప్పినాయి. ఇప్పుడు మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నా. ముందు మీరు ముగ్గురు కలిసి రండి, తర్వాత నా మీద పోటీకి సిద్ధంగా అని ఎమ్మెల్యే సవాల్ విసురుతున్నాడు. మీరు ముగ్గురు ఒకే అయ్యే అవకాశాలు ఉన్నాయి? అసలు నేను ఎవరితో కలవను, ఎవరిని పోయి నాకు చేయమని అడగను. పార్టీ ఆదేశిస్తే ఎవరికి చేస్తే వాళ్ళకు వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చి వాళ్ళకు చేయమని నన్ను ఆదేశిస్తే నేను వారికి పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా వాళ్ళకు చేస్తాను అంతే. చాలా గ్యాప్ తర్వాత సీరియస్గా రాజకీయాల్లోకి వచ్చారు. ఒకవేళ టీడీపీ టికెట్ రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటి? భవిష్యత్తు పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వమని ఇచ్చి చేయమని చెప్తే చేస్తాను. ఫైనల్గా ప్రొద్దుటూరు ప్రజలకు జరగబోయే ఎన్నికల గురించి ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో నాకు టికెట్ వస్తుంది, టీడీపీ పార్టీ టికెట్ ఇస్తుంది, ఎన్నికల్లో పోటీ చేస్తాను, ప్రజలు ఆదరిస్తాయి, అభిమానించి నన్ను గెలిపిస్తారనే అభిప్రాయం నాకుంది. అటువంటి పరిస్థితుల్లో గెలిస్తే పూర్వపు 1985 నుంచి 2009 వరకు ఉండబడిన వాతావరణ పరిస్థితిని పొద్దుటూరులో తప్పకుండా కల్పిస్తాను. ప్రజలందరికీ స్వతంత్రమైన స్వేచ్ఛను కల్పిస్తాను. వారి వ్యాపారాలకు కానీ వారు చేసుకునే ఏ కుల వృత్తుల వారికి కానీ అందరికి కానీ సంపూర్ణమైన స్వేచ్ఛ, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేని పరిస్థితుల్లో పొద్దుటూరు ప్రజలను అన్ని రకాల సుఖశాంతులతో ఉండేటట్టుగా నేను మా పరిపాలన ఎక్కడ ఉంటుంది. ఇప్పటికే సురేష్ నాయుడు నాకు ఇచ్చిన వరదరారెడ్డికి ఇచ్చిన టికెట్ ఓకే అని ఒక సెటరేట్కి అయితే వచ్చినట్టు తెలుస్తాను. ఇంకా మిగిలింది ప్రవీణే. ఆయన గురించి మీరేమనుకుంటున్నారు? నేను చెప్తున్నాను కదా, పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళకు, పార్టీ ఇచ్చిన టికెట్ ఇచ్చిన వాళ్ళకు చేస్తాం.
చంద్రబాబు గెలిచే వాళ్ళకే టికెట్లు ఇస్తారనే నమ్మకంగా ఉన్నాము. తప్పనిసరిగా సర్వేల రూపంలో నా పేరు స్పష్టంగా వినిపిస్తూ ఉంది. ప్రొద్దుటూరు ప్రజల ఆదరాభిమానులతోనే గత 5 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచాను. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా తన వంతు ప్రయత్నంగా పార్టీ కోసం కష్టపడతాను, నాకే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒకవేళ టికెట్ అధిష్టానం నిర్ణయిస్తే దానికి కట్టుబడి పనిచేస్తానని సీనియర్ పొలిటీషియన్ 5 స్టార్ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, ప్రొద్దుటూరు నుంచి.